మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పట్లేదు. నేను కూడా చాలాసార్లు దీన్ని నాకు అర్థం కాల. మరణకరమైన పాపం ఏంటి? ఏ పాపం చేసినా మరణానికి దారితీస్తుంది కదా. మరణకరమైన పాపం ఏంటి అనుకునేవాడిని. ఆత్మదేవుడు ఎలా అయినా సరే నేను ఏదైతే డౌట్గా ఉంటానో, ఏదైతే అడుగుతానో అది ఏదో ఒక రోజు నాకు బయలుపరుస్తాడు కనుక నాకు బయలుపరిచిందాన్ని మీకు బయలుపరుస్తున్నాను. ఇప్పుడు మీకు పాపం ఉంది, మరణకరము కాని పాపం ఉంది, మరణకరమైన పాపం ఉంది. ఏంటి ఈ పాపాలు? ఇప్పుడు పాపం అనేది, డిగ్రీ అనేది దేనికైనా ఒకటే డిగ్రీ. బీకామ్ అంటే బీకామే, అదే డిగ్రీ. అది బిఏ అంటే బిఏనే. డిగ్రీ ఏంటంటే అదే. ఇక్కడ రెండు విధాలుగా రాశాడు పత్రికలో. ఏమన్నాడంటే మరణకరము కాని పాపము ఉంది, దానికోసం మీరు వేడుకొనవచ్చు, ఓకే. మరణకరమైన పాపం ఉంది, దాని గురించి మేము వేడుకోమని నేను చెప్పట్లేదు అన్నాడు. మరణకరము కాని పాపం ఏంటి, మరణకరమైన పాపం ఏంటి? ఈ మరణకరము కాని పాపము గురించి మీరు ప్రార్థన చేయొచ్చు, మరణకరమైనటువంటి పాపం గురించి నేను వేడుకోమని కూడా చెప్పట్లేదని చెప్పాడు. ఒక సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే ఈ తరమందైనను, మత్తయి సువార్త 12:32, మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడడానికి ఈ యుగం రాబోయే యుగం సేమ్ అయ్యే చూద్దాం. పాపాలకి క్వాలిటీస్ ఉన్నాయా, డిగ్రీస్ ఉన్నాయా అంటే ఉన్నాయా అనుకుంటున్నాను నేనైతే. డిగ్రీ ఉంది. మరణకరమైన పాపం, మరణకరము కాని పాపం. ఇప్పుడు ఇక దీనికి పరిశుద్ధాత్మ దేవుని కానీ దూషించినప్పుడు దాని పాప క్షమాపణ లేదు. ఈ యుగమందులో ఏడుకున్నా రాదు, ఆ తర్వాత వేడుకున్నా రాదు, క్షమాపణ అయితే రాదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి తెలియకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. కన్యక గర్భవతి అయింది పరిశుద్ధాత్మ చేత అంటే ఆ పరిశుద్ధాత్మ నానా రకాలుగా మాట్లాడినోడికి క్షమాపణ ఉండదు. వాడికి అర్థం కాకపోతే అర్థం కానట్టు ఉండాలి. దాన్ని ఇంకా లాదీసి వాడికి పతనం అయిపోతాడు మనిషి. దేవుని మహిమ అనేది మాట చేతే కలుగుతుంది, మనుషుల్లాగా దగ్గరకు వచ్చేసేది కదా. అది అగును కాకంటే అయిపోద్ది. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు దీన్ని. ఏంటంటే ఒక భయంకరమైన విస్ఫోటనం జరిగిందంట, ఆ విస్ఫోటనానికి ఈ సృష్టి అయిందంట. ఆ విస్ఫోటనం ఏంటంటే తెలుసా? దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. అంటే ఏంటి? కలుగునుగాక అని పెద్ద శబ్దం, దేవుని నోట ఉరుము వంటిదని ఉంది చూసావా, గర్జించే సింహం లాంటిది, ఉరుము లాంటిది. అగునుగాక అనగానే అయిపోయింది అంతే. అంత ప్రేలుళ్ళు సంభవించినాయి అంట ఆయన నోటి మాటను బట్టి. అందుకని ఆయన్ని అర్థం చేసుకోవటం మనుష్యుడికి మైండ్కి సరిపోదు. ఈ చిన్న మైండ్కి ఆయన ఆ మాటలు మనకు అర్థం కాదు. గనక మీరు గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించినోడికి ఇక్కడ మన క్షమాపణ అయితే లేదు. దాని గురించి పశ్చాత్తాపడినా కానీ లేదు. దాని జోలికి వెళ్ళకూడదు. మనం అర్థం కానట్టు ఉండాలి, అర్థమైనట్టుగా ఉండాలి. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుని హేర్కాళం కానీ ఎగతాళిగా కానీ వేరే రకంగా కానీ మాట్లాడితే క్షమాపణ లేదు, అది మరణకరమైనటువంటి పాపం. ఓకే, సరిపోయింది. రెండవది, ఒక ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు అనుకున్నారు, ఇంకా అపోస్తులతో మన జీవితం సరిపోద్ది, ఇక మనకి ఇల్లు వాకిళ్ళు ఏం అవసరం లేదు, మనకి ఈ పరిచర్యలో ఇక పొద్దుగూకిపోతుంది, ఇక మనకి చాలు. ఇజ్జులేని పామరుల్ని దేవుడు బలంగా వాడుకున్నాడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు జరిగించుతున్నాడు వాళ్ళ ద్వారా. వాళ్ళు అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపుతున్నారు. దేవుని కృప అమితంగా ఉంది వాళ్ళ మీద. గనక వాళ్ళతో పరిచర్య మనం ముగించేసుకుందాం. ఇక మన జీవితాలు కూడా, మనకి ఎట్టకు పిల్లలు లేరు గనక మనకున్న ఆస్తులన్నీ అమ్మేసి దేవునికి ఇచ్చేసి వాళ్ళతో మనం జీవనం వాళ్ళతో పరిచర్యకి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అనుకున్నారు. వీళ్ళు
పేరు తక్కువ వాళ్ళ అంటే పేరు తక్కువ వాళ్ళేం కాదు. వీళ్ళు ఆత్మీయులు ఏం కాదా అంటే ఆత్మీయులు, బాగా నడిపించబడిన వాళ్ళు, మంచి ఆత్మీయులు, దేవుని సేవకుల్ని బాగా చక్కగా చూసుకునే గుణం వీళ్ళలో ఉంది. మంచి ఆత్మీయులు, లోబడే గుణం కూడా వీళ్ళలో ఉంది. బాగా గమనించాలి మీరు. ఆత్మ సంబంధంగా మంచి పేరుంది వాళ్ళకి, సంఘంలో మంచి పేరుంది, సమాజంలో కూడా మంచి పేరుంది భార్యాభర్తలు. ఇంకా చాలామంది భర్త పేరులో ఉన్న భార్య పేరు ఉండదు, కానీ వీళ్ళిద్దరు భార్యాభర్తల పేర్లు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే, మన ఆస్తులు అమ్మేసి దేవుని పరిచర్యకి ఇచ్చేద్దాం, ఇక ఒక్క పైసా కూడా మనం ఉంచుకోకూడదు అని చెప్పేసి అనుకున్నారు. ఆ తర్వాత ఆ భూమి రేటుకి పలికింది, ఒక రేటు పలికింది. ఆ రేటు పలికిన తర్వాత ఆ డబ్బును చూసి మనసులు మారిపోయినాయి. వాళ్ళు అనుకుంటున్నారు దేవుని కొంత ఇద్దాం, మనం కొంత ఉంచుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. ఆ డబ్బులు వచ్చేసినాయి. అయ్యగారి దగ్గరికి వచ్చి కానుకేసాడు. ఆ స్థలం కలిగిన ఆయన అయ్యగారి దగ్గరికి వచ్చి కానుకేసాడు. అయ్యగారికి అసలు ఆ స్థలం గురించి కానీ, ఆ స్థలం గురించి వీళ్ళు అనుకున్నది కానీ, వీళ్ళకి డబ్బులు వచ్చినాయి అన్న సంగతి కానీ, దానికి సంబంధించినటువంటి హిస్టరీ, దానికి సంబంధించిన ఏ లావాదేవీలు అయ్యగారికి తెలియదు. అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడు, కానుకొచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేసినప్పుడు అయ్యగారికి ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నీ భూమి ఎంత కమ్మావు? ఇంతకే. నువ్వెంత తీసుకొచ్చావు? అంతా తీసుకొచ్చాను అనగానే ఆయన ఏమన్నాడంటే, ఎందుకు నీవు నీ హృదయములో ఈ భూమి వేళలో, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయములో ప్రేరేపించను అంటే, ఆయన ఏమన్నాడు, అది నీ వద్దన ఉన్నప్పుడు నీదే కదా, అమ్మని పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడావని చెప్పాడు. వారితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే కింద పడిపోయి ప్రాణం పోయింది. మరణకరమైన పాపం అంటే ఇది. విశ్వాసే, మంచి విశ్వాసే, మంచి పేరుంది వీళ్ళిద్దరు భార్యాభర్తలకి. సంఘములో, సమాజంలో మంచి పేరుంది. డబ్బులు రాకముందు వీళ్ళ మనసులు చాలా మంచిగా ఉన్నాయి. డబ్బు చూసిన తర్వాత వీళ్ళ మనసు మారిపోయింది. మారిపోయిన తర్వాత అతడు వచ్చి సగం ఇచ్చాడు. ఇప్పుడు 10 లక్షలు వచ్చినాయి, 5 లక్షలు కాళ్ళ దగ్గర పెట్టాడు, 5 లక్షలు ఉంచేసుకున్నారు. ఈ విషయం ఎవరితో చెప్పొద్దని భార్యాభర్తలు ఇద్దరు అనుకున్నారు. ఒకవేళ ఎవరు అడిగినా 5 లక్షలు అని చెప్పు అనుకున్నారు. కానీ ఆత్మదేవుడు వీళ్ళు కానుకేసేటప్పుడే పేతురు మాట్లాడుతున్నాడు. ఎందుకు నీవు నీ హృదయంలో శోధన తెచ్చుకున్నావు? అపవాదికి ఎందుకు లోబడ్డావు? నువ్వు తెలిసిన వాడు కదా, నువ్వు ఆత్మ సంబంధమైన విశ్వాసం కదా, నీకు జ్ఞానం ఉంది కదా, ఎందుకు ఇలా చేశావు అన్నప్పుడు ఏమనాలి? అరే, ఈ రహస్యం మా ఇద్దరికే తెలిసే, పేతురయ్య గారికి ఎలా తెలిసింది అని కొంచెమన్నా ఆలోచించాలి కదా. ఆలోచించకుండా అసలు ఏం మాట్లాడతా వచ్చింది అదే అన్నాడు. నీ హృదయంలో శోధన చేస్తూనే ఉన్నాడు దైవజనుడు, మాట లక్ష్య పెట్టలేదు, ఉన్న పాటిని పడిపోయి చచ్చిపోయాడు. నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఏంటంటే, ఇప్పుడు అననీయ వచ్చాడు కదా, అననీయ వచ్చినప్పుడు అడుగుతున్నప్పుడు ఆయన అబద్ధం ఆడాడని తెలిసిపోయినప్పుడు పేతురు చెప్తున్నాడు, ఎందుకు నువ్వు అట్లా అబద్ధం ఆడావు? నువ్వు తెలిసినోడు కదా, నువ్వు సేవకులతో సమానమైన వాడు కదా, మా దగ్గర ఎప్పటి నుంచి నడిచావు, నువ్వు ఆత్మీయుడు కదా, ఎందుకు ఇలా చేశావు అనగానే అతడు ఏం మాట్లాడుకుని ఉన్నాడు? అతడు కొంచెం కూడా మనస్సాక్షి అతను పనిచేయలేదు, ఒక్కసారిగా కింద పడిపోయాడు, చచ్చిపోయాడు. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు చచ్చిపోయిన ఆయన అబద్ధం ఆడాడు, మరి అడిగిన ఆయన అబద్ధం ఆడలేదా? ఎవరు అడిగింది? పేతురు అబద్ధం ఆడలేదా? అబద్ధం ప్లస్ అబద్ధం ఈజ్ ఈక్వల్ అబద్ధమే కదండి. మరి పేతురు ఎందుకు బ్రతికాడు? అసలు పేతురైతే ఎంత అబద్ధమో తెలుసా? పేతురుది యేసు ప్రభు ప్రక్కనే తిరిగి ఒక చిన్నది వచ్చి, ఇదిగో నువ్వు ఈ అయ్యగారు యేసు ప్రభు పక్కనే ఉన్నాడు కదా, ఈ అయ్యగారు
బొడ్డదాన నోర్మే అన్నాడు. ఆ బొడ్డది వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకొకడు వచ్చాడు. అరే యేసు ప్రభు శిష్యుల్లో ఈయన ప్రధాన పాత్రుడే. ఎవడురా నువ్వు అసలు? ఏం చూసావురా నువ్వు అసలు? ఏడు చూసావురా నువ్వు? అనగానే ఇంకొకడు వచ్చాడు. మళ్ళీ ఎమ్మటెమ్మట మాత్రం వదలకుండా. అర్థమైపోయింది మనవాడికి, సావనన్నా చేస్తాను కానీ నీతో చచ్చిపోతాను కానీ అబద్ధం ఆడతామే. నేను నీ చేత పేరు పొంది నేను, నువ్వే మరి. అబద్ధం ఆడేశాడు. టప్ప 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 అబద్ధం ఆడేశాడు. 3 సార్లు అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడిన పేతురు ఎందుకు పడి చచ్చిపోలేదు? మరి ఈ అననీయ ఎందుకు పడి చచ్చిపోయాడు? బైబిల్లో రాయబడింది, నేను ఎవరిని కనికరింతునో వానినే కనికరిస్తా. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఎవరిని కనికరింతునో వానినే కనికరిస్తా. ప్రయాసపడు వాని వలనైనను పొందగోరు వాని వలనైనను కాదు, కరుణించు దేవుని వల్లనే అవుతుంది ఇది. కానీ ఇంకో విషయం ఏంటంటే, పేతురులో చాలా తగ్గింపు ఉంది. అతడు ఆడి బయటికి వెళ్ళి వెంటనే మనస్సాక్షి కరిగిపోయింది. చిచ్చి నేనేంటి ఇలా ప్రవర్తించానని వెంటనే సంతాపడ్డాడు. ప్రభు తనతో చెప్పిన మాటను వాక్యానికి లోబడిపోయాడు. వాక్యానికి నేనేంటి ఇలా ప్రవర్తించాను అనే మనస్సాక్షి గద్దించి పశ్చాత్తాపడ్డాడు కనుక అతడు బ్రతికాడు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. అయితే కొంతమంది మనస్సాక్షి ఒప్పుకోదు. అననే కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించావు అన్నప్పుడు వెంటనే కాళ్ళ మీద పడి, అయ్యా మా ఆవిడ నేను అనుకున్నావు, నీకెలా తెలిసింది నువ్వు నిజంగా దేవుడు అయ్యా అని పడిపోవాలి. ఆయన అట్లా అడగలేదు కనుకే సేవకుడు చెప్తున్నా కానీ నీ హృదయం ఎందుకు ఇట్లా చేసావు అంటే, అయ్యా నేనేం చేశాను అయ్యా నువ్వు ఏదో ఉంది, నువ్వు ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, నాలో ఏదో లోపం ఉంది అని అక్కడ పన్నెడితే అతడు మరలా కొంతమందిని బలపరిచేవాడు. లేపాడు, పడేశాడు. క్షమాపణ లేదా? ఆత్మీయతలో ఉన్నట్టుగానే ఉంటాం కానీ క్షమాపణ మనకే దొరకదు. ముందు ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, వచ్చేసాడు, అన్నీ చేశాడు, చేసినవన్నీ చేశాడు, చెయ్యాల్సినవన్నీ చేశాడు, అనుభవించాల్సినవన్నీ అనుభవించాడు, అంతా అయిపోయింది. వచ్చినప్పుడు తండ్రి అతన్ని చేర్చుకున్నాడు, అయిపోయింది. అతని మనసు ఒకవేళ అది పొరపాటు చేసినా మంచి మనసు, విధేయత కలిగిన మనసు, పశ్చాత్తాప కలిగిన మనసు, క్షమాపణ అడిగే మనసు, తగ్గించుకునే మనసు. మరి తండ్రి దగ్గరే ఉన్నాడు ఒకడు, వాడు అసలు తండ్రికి నేను ఎప్పుడన్నా ఎదురు చెప్పాను అంటాడు, లోపల రమ్మంటే రాడు. ఎంత గర్వం తెలుసండి? ఆత్మీయతలో గర్వం అంటారు దీన్ని. ఇంకా బాగా చెప్తాను చూడండి. విధేయత లేకుండా ఏది చేసినా మేడి పండు చూడు మేలిమై చక్కగా అందంగా కనబడను, పొట్ట ఇప్పు చూడు పురుగులుండు అని ఉంది. ఎంత అందముగా ఎంత మంచి పేరున్నా బుద్ధి మంచిది అవ్వాలి మనకి. అప్పుడు ఎంతలా మనిషి అయినా క్షమాపణ పొందుతాడు. బుద్ధి మంచిది అవ్వాలండి. కపటం లేని బుద్ధి అయి ఉండాలి. కపటం ఉండదైతే మనిషి అనుభవించేస్తాడు. ఇప్పుడు 2 ప్రార్థనకు వచ్చారు. ఒకడు అసలు ఆకాశం వైపు చూడడానికి ధైర్యం లేక రొమ్ము కొట్టుకొని నేను ఈ పాపం చేశానని ఏడుస్తున్నాడు. ఇంకొకడు అంటాడు, అతను చూసి, ప్రభా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. మంచిది, చాలా మంచిది. అసలు 2 సార్లు ఉపవాసం అంటే మాటలు కాదు, చాలా ఓపిక అయిపోద్ది. 2 సార్లు ఉపవాసం మంచిది, దేవునికి చాలా ఇష్టం అది. నువ్వు శుద్ధీకరించుకోవటం మంచిది. తర్వాత అంటాడు, చోరులు అంటే దొంగలు అని. చోరులు అన్యాయం చేయటం నాకు ఇంతవరకు తెలియదు ప్రభా, అన్యాయం చేయటం నాకు తెలియదు, దొంగతనం అనేది నాకు ఇంతవరకు తెలియదు. మంచి ప్రవర్తన బ్రతికాడు నాకు తెలిసి. అతని ప్రార్థనలో ఎత్తిపట్టిన మాటలు మంచి మాటలు, అతని లైఫ్కి సంబంధించినవి. చాలా మంచోడు, దొంగతనం అనేది చేయలేదు, అన్యాయంగా ఎవరిని మాట్లాడలేదు, ఎవరితో అనిపించుకోలేదు, ఇతడు అన్యాయంగా దురుసుగా మాట్లాడలేదు. మంచి ప్రవర్తన, ఇది ఉంటే మంచిదే. తర్వాత వ్యభిచార సంబంధం, ఏ స్త్రీని కూడా
వ్యర్థమైనటువంటి చూపుతో అతడు చూడలేదు. మంచి మనసు అతనికి ఉంది, చాలా మంచి మనసు. ఈ మనసు అందరికి ఉండదు. చాలా మంచి మనసు. ఆయన కళ్ళు కాపాడుకున్నాడు, అన్యాయం జరగకుండా చేతులను కాపాడుకున్నాడు, దొంగతనం చేయకుండా తన మనసును కాపాడుకున్నాడు. తర్వాత దేవుని సన్నిధిలో భక్తి శ్రద్ధలు కలిగి తనకున్న దానిలో దశమ భాగం తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చేవాడు. ఇతర మనుషుల వలేనైనను, ఇది ఈ పక్కన ఉన్నాడు వేస్ట్ గాడు శంకర్ అని, ఆయన ఏడుతున్నాడు కదా, ఈ వేస్ట్ గాడు ఉన్నాడు, ప్రభా వీడికి లాగైతే కాదు నేను అంటున్నాడు. 2 సార్లు దశమ భాగం ఇచ్చుకుంటూ, నా సంపాదన అంతట్లో, సంపాదన ఎంత వస్తే అంత నెలకి సరిపని చూసుకొని నేను తీసుకొని వచ్చి నీకు ఇస్తున్నాను అన్నాడు. అసలు ఆ లైఫ్లో ఏదన్నా తీసేసేది ఉందా అంటే ఏది లేదు. కానీ దేవునికి ఆ లైఫ్ నచ్చల. ఏంటి, ఉన్నాడు ఓకే, కానీ నిలుపుకోలేకపోయాడు. మంచోడు బుద్ధి మాంసం కనుక తెలిసిద్దంట. మంచోడు అనుకున్నావు, బుద్ధి మంచిది కాదు. అయితే ఇతడు ఏడుస్తున్నాడు, పక్కనున్నవాడు ఏడుస్తున్నాడు, అన్యాయంగా నేను చేశాను ప్రభా, నీ ఎదుటి రావటానికి తగిన వాడిని కాదని గుండెలు బాదుకొని ఏడ్చాడు. ఏడ్చుకొని నెమ్మదిగా వెళ్ళిపోతున్న సమయంలో యేసు ప్రభువారు అంటున్నాడు, అతనికంటే ఇతడు నీతిమంతుడు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైసలా. ఉపవాసాలుండి సంపాదించావు అనుకుంటున్నావు, కానీ మనం ఏం సంపాదించాం? గర్వమా? తగ్గింపు లేదా? ఇదైతే లేదా? మరణకరమైనటువంటి దానిలోకి నడుస్తున్నావా? ఎంత డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్నాం చూడండి. మనం వాక్యం తెలుసు, దశభాగం తీస్తాం, ప్రార్థన చేస్తాం, 10 మందికి చెప్తాం. లోబడమంటే మాత్రం ఆత్మీయులలో ఉన్న గర్వం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. సేవకుల్లో ఉన్న గర్వం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. దేవుడు మనల్ని చూసి కొన్నిసార్లు యెరూషలేమును చూసి ఏడ్చినట్టుగా ఏడుస్తున్నాడు. మనం చూసి విధేయత అంటారు. చెప్పగానే లోబడే మనసు ఎవరికొందో సంఘంలో వాళ్ళందరూ పరలోక రాజ్యానికి బుక్ అయినట్టేనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే వెళ్ళిపోతాడు అంతే. సేవకుడు మాటకి జమ దాటిన వాడు, దేవుని మాటగా భావించేవాళ్ళు. ఇక ఆ ఫ్యామిలీలు రాసుకోవచ్చు డైరెక్ట్గా మనకి, నీకు తిరుగులేదు. ఇక ఎప్పుడైతే గర్వం కిరణాలు మనలో ప్రవేశిస్తాయో క్యాన్సర్ లాగా నాశనం చేయ. నువ్వు ఉపవాసం ఉన్నది దేవుడు లెక్క అడగడు, నువ్వు అన్యాయం ప్రవర్తించలేదని దేవుడు లెక్క అడగడు, నువ్వు దొంగతనం చేయలేదని అడగడు, వ్యభిచారం చేయలేదని నువ్వు చెప్పినా కానీ నీ మనసు మంచిది కాదని చెప్పేస్తాడు ఆయన. ఇంత పర్ఫెక్ట్గా ఉండవాడు ఎదుటివాడిని ప్రేమించే మనసు ఉంటే ఎంత చక్కగా ఉండేది తెలుసా? అసలు టాప్ రేంజ్కి వెళ్ళిపోయాడు ఆయన. అయ్యా ఏం బాధలు ఉన్నాయో ఏంటో, బాగా ఏడుస్తున్నాడు ప్రభా, క్షమించు ప్రభా అన్నట్టయితే అసలు ఎంత రేంజ్కి వెళ్ళేవాడంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే టాప్లోకి వెళ్ళిపోయి. స్త్రీ కన్యలలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. ఒకవేళ పుట్టేవాడు ఉంటే బాగా తగ్గింపగలిగినోడు అతనికంటే టాప్ అన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. బాగా టాప్ రేంజ్. తప్పిపోయిన కుమారుని చూసి నిలబడిన వాడు బుద్ధి చెడిపోయింది. నీతిలో ఉన్నవాడు నీతి తక్కువ వాళ్ళని చూసి బుద్ధి చెడిపోయింది. మనకన్నా తక్కువ వాళ్ళని చూసినప్పుడు, మనకన్నా భక్తి లేని వాడిని చూసి, మనకన్నా ఆప్ట్రల్ అని ఎప్పుడు వచ్చిందో, నువ్వు అంతకన్నా ఆప్ట్రల్. తెలుసునండి మీకు? ఆప్ట్రల్. ఆయనకేం తెలుసు అసలు? అన్నాడు అనుకో, నేను అంతకన్నా అంతే, అంతకన్నా తొక్కేస్తాడు దేవుడు. ఎదట వాడిని చూసి ఎప్పుడైతే అని తీసేస్తామో అయిపోయింది మన పరిస్థితి. నేనే అయిపోయింది మన పరిస్థితి. నా ప్రియమైనటువంటి వాళ్ళు ఎంతో చక్కగా ఉపవాసాలు చేస్తున్నారు, ఎంతో చక్కగా కొన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నారు, ఎంతో చక్కగా దేవుని వాక్యాలు వింటున్నారు, ఎన్నో దెబ్బలు తింటున్నారు ఇంటి దగ్గర, భర్తతో తిట్లు, చుట్టుపక్కలతో తిట్లు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రోగాలు, ఎంతో పేదరికం అనుభవించి కూడా కొన్ని సంవత్సరాల నుంచి సంఘంలో వెంబడిస్తున్న ప్రజలారా, నీలో ఆ అంతరంగం అనే ఆ గర్వం నీలో ఉంటే ఏది చేసినా దానికి ఫలితాలు రావు.
నువ్వు బాగా ఎదుగుతున్నావంటే ఇంకా 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 లోబడే మనస్తత్వం నీ మాటలో కనపడాలి, చూపులో కనపడాలి, ప్రవర్తనలో కనపడాలి, జీవితంలో కనపడాలి. నేర్చుకునే గుణం ఉందా? ఓర్చుకునే గుణం ఉందా? పడే గుణం ఉందా? ఎస్, పడాలి. ఒక ఆయన అన్నాడు, దావీదుని దేవుడు వెనకేసుకొచ్చాడు. నోర్మై, ఎక్కడ వెనకేసుకొచ్చాడు తెలుసా? ఎన్ని శాపాలున్నాయో తెలిసి దావీదు మీద. ఒకసారి బైబిల్ తీయండి. దావీదుని ఎక్కడ క్షమించాడు చూద్దాం. ఎక్కడ క్షమించాడు చూద్దాం. నాతాను ప్రవక్త ఏ శాపాలు పెట్టాడు చూద్దాం. చదవండి ఆ మాట. వెంటనే ఇదిగో పాప పరిహార్థార్థం మనందరికి వస్తుంది, కానీ శరీరంతో చేసినవి మాత్రం కొంచెం మనం అనుభవించాలి. ఏమని అనుభవించాలి? చదవండి ఆ మాటలు చదవండి. ఈ కార్యం వలన అదిగో నీ వలన నీ గురించి దేవుణ్ణి దోషం చేస్తారు గనుక నీకు పుట్టిన బిడ్డ చస్తాడు. ఇదొక శాపం. నువ్వెంతో చక్కగా ప్రేమించి చేసుకున్నటువంటి ఆమె కడుపును పుట్టినటువంటి ఆమె ఆ బిడ్డ మాత్రం చచ్చిపోతాడు. శాపం ఇది. తర్వాత నీవు నన్ను లక్ష్యం చేయక చూడండి, నీ ఇంటి వారందరికీ సదాకాలం యుద్ధమే, పారిపోవటమే. చూసారండి, దావీదుని క్షమించాడు దేవుడు. క్షమిస్తే క్షమించవచ్చు, ఆత్మ సంబంధంగా దేవుడు నరకాన్ని తప్పించవచ్చు. కానీ చేసినవన్నీ మనం అనుభవించాల్సిందే. ఎవరమైనా సరే. సాడీలు చెప్పి గొడవలు పెట్టినా, ఇక్కడ మాటలు అక్కడ మాటలు చేర్చి నాశనం చేసిన, సేవ గురించి అటకారంగా మాట్లాడినా, సేవకుడి గురించి అటకారంగా మాట్లాడినా, దూషించినా, ద్వేషించినా, అపోజించినా, తక్కువ మాట్లాడినా ఊరుకోడు. సదాకాలం నీ ఇంటి వారందరికీ యుద్ధమే. ఎంత శాపమో తెలుసండి, ఎంత శాపం అనిపించాడు దావీదు. అందుకని అంత గొవ్వు ఏడ్చినట్టు ఏడ్చాడు. నేను చేసిన దానికి క్షమించమని అనుభవించాడు. అందుకనేగా యెహోవాయే నా మీద ఎదురు తిరిగినప్పుడు ఈ షిమీ ఏంట్రా అన్నాడు. ఆయనకు అర్థమైపోయింది, యెహోవాయే నాకు ఎదురు తిరిగాడు. ఈ షిమీతో మనకేమందమ్మా, ఏమైంది? ఏమన్నాడండి? యెహోవా వానికి సెలవియ్యగా ఎందుకు చేయుచున్నామని. ఎవడ్రా? దేవుడే నాకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మరి దావీదుని వెనకేసుకొచ్చాడో వ్యతిరేకంగా ఉన్నాడో చూడండి. ఆయన మనస్సులో చేసింది చేసినట్టు ఒప్పుకొని పాదాల మీద పడ్డాడు కనుక ఇష్టమయ్యాడు. అది ఇష్టమయ్యాడండి. అతను చేసినవన్నీ అనుభవించాల్సిందే. అనుభవించాడు, శిక్ష విధించేశాడు దేవుడు. వెంటనే నేనే మరణానికి పాత్రుడిని, నన్ను చంపేమని అడిగాడు కనుక నువ్వు ఇప్పుడు చచ్చిపోవు. నువ్వు నీ మనస్సాక్షి దెబ్బతింది గనక, నీ మనస్సాక్షిలో నువ్వు ఒప్పుకున్నావు గనక అది క్షమించబడింది అన్నాడు. తర్వాత బిడ్డ చచ్చిపోవాల్సిందే. నీ ఇంటి వాళ్ళందరూ యుద్ధమే. నీ ఇంటి వారి మూలమును అపాయం, నీ ఇంటి వాళ్ళే నీకు అపాయం కలుగు చేస్తారు. నువ్వు చూచుండగా నీ భార్యను తీసి ఎవరికి అప్పచెప్పాడు? భార్యతో వేరేవాడు పాడు చేస్తుంటే తట్టుకునే అసలు ఆ మనసు ఎవరికి ఉండదు ప్రపంచంలో. భార్యల్ని వేరే వాళ్ళు అటు చేస్తుంటే పట్ట పగల అందరూ చూస్తుండగా అతని భార్యలందరినీ పాడు చేశారు. కానీ ఆ మనసు అండి ఎంత బాధ ఉంటుందండి. పట్ట పగలు తన భార్యల్ని నాశనం చేస్తే దావీదు మౌనంగా ఉండిపోయాడండి. ఇది తగ్గింపంటే నిజమండి. అసలు అవన్నీ నేర్చుకోవాలంటే మనం ఏదో భక్తిపరులు అని అనుకుంటున్నాం, కానీ కొంచెము కూడా లేదు మనలో. ఈ రోజున ప్రభు ఎదురు నిలబడడానికి అసలు ఎవరు మనకిరా, మనం మొత్తం వేస్ట్ అయిపోతాం. అందుకని గర్వం అనేది మనం చచ్చిపోయేదాకా మనం వెంటాడుతూనే ఉంటుందండి, నాశనం చేస్తుంది.
మరణకరమైన పాపమునకు వెళ్ళినటువంటి దావీదు ఎలా తప్పించబడ్డాడంటే, అయ్యా నేనే అని వెంటనే ఒప్పుకున్నాడు కనుక పాపక్షమాపణ వచ్చేసింది. ఒప్పుకున్నాడు, మనస్సాక్షి గుచ్చింది. ఎస్ నేనే. యుద్ధమందు నేను మిజ్జె మీద నుండి చూడరాని దృశ్యం కనులుగాంచినాను. ఆయన అప్పుడు ఏడ్చాడు, ఏడ్చి కన్నీళ్ళు ఇచ్చాడు. వెంటనే పాపం చేసిన వాడిని నేనే అని ఒప్పుకునేది ఎవరండి? పాపం చేయటానికి చేస్తాం, కానీ ధైర్యంగా నేనే చేశానని ఒప్పుకునే దమ్ము ధైర్యం గడిస్తే ఊడుకోండి ఉండవాడు క్షమించబడతాడు. అంత ఘోరమైన స్థితికి నేను వెళ్ళానా అని తర్వాత ఏడ్చాడు, తర్వాత బాధపడ్డాడు, తర్వాత కన్నీళ్ళు ఇడిచాడు. వెంటనే కన్నీళ్ళు ఇడిచాడు, అందుకని క్షమాపణ వచ్చింది. పేతురు వెంటనే ఏడ్చాడు, అందుకని క్షమాపణ వచ్చింది. లేకపోతే పేతురు చచ్చిపోతాడు. పేతురు అబద్ధం ఆడలేదా? పేతురు బ్రతికాడే. మరి అననీయ సఫీరాలు ఇద్దరు అబద్ధం ఆడారు. ఇద్దరు భార్య భర్తలు అక్కడే చచ్చిపోయారండి. ఇప్పుడు భర్త చచ్చిపోయాడా? తీసుకెళ్ళి పాతి పెట్టేశారు వీళ్ళు. ఇక ఏమో కూడా చెప్పాలా భర్త చచ్చిపోయాడని. అలా ఆయన ఉన్నాడు అనుకుంటుంది. వచ్చేసి మళ్ళీ ఏమో అమ్మ మీరు ఎంతకు అమ్మారంటే అంతే అంద. మళ్ళీ ఎంత? అంతే. ఎస్, అందుకే అమ్మాం. సరే, మీ ఆయన్ని పాతి పెట్టి వచ్చేవాళ్ళు చచ్చిపోయేటప్పుడు అని తెలిసిపోయింది వాళ్ళ ఆయన చచ్చిపోయాడని. పాపం జంటకే తెలియదు ఎవరు చచ్చిపోయింది. గర్వం ఇద్దరిలో చోటు చేసుకుంది. దైవజనుడు అడుగుతున్నప్పుడు కనీసం భయపడి కూడా చెప్పలేదు. ఏంటి ఇట్లా అడుగుతున్నాడు అని కూడా మాట్లాడలేదు. గర్వం ప్రపంచంలో నాశనం చేసేది గర్వమేనండి. ఏది నాశనం చేయలేదు. ఏ ఆయుధం మనల్ని అన్ని ఆయుధాలు మనల్ని ఏం చేయలేవు, కానీ గర్వం అనే ఆయుధం మాత్రం నాశనం అయిపోతాం. గర్వం ఎప్పుడైతే మనిషిలోకి వస్తుందోనండి వెంటనే నాశనం అయిపోతాం. మన జీవితంలో చాలా నష్టాలు కూడా పాలైపోతాం. ఈ గర్వం అనేది ప్రతి మనిషిలో ఉంటుందని వాక్యమే చెప్తుంది. ప్రతి మనిషిలో ఉంటుందంట గర్వం. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఈ గర్వం నాశనం గాను ఎప్పుడు పట్టిందో మనిషికి తెలియదు, కానీ మొత్తం ఒక్క మాట, నోటి మాట వల్లనే తీర్పు అన్నాడు. అందుకనే మరి దావీదు పాపం చేశాడు, దావీదు తప్పించబడ్డాడు. ఏ రోజు పాపం చేశాడు, ఎందుకు తప్పించబడలేదు? మరి అతడు పశ్చాత్తాపడలేదు, తప్పించబడలేదు. మరణకరమైన పాపానికి వెళ్ళి, అందుకనే మరణ పాశములను చుట్టుకొనగను. ఆయన రాసిన మాట ఏంటో తెలుసా? మరణ పాశములను చుట్టుకొనగను మృత్యువు యొక్క అలలు వచ్చేసింది. మరణకరమైన పాపంలోనికి నేను వెళ్ళిపోయాను గనక నన్ను ఎవడు విడిపించేవాళ్ళు లేడనుకున్నా, బట్ దేవుడు నన్ను విడిపించేశాడు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. మరణ పాశములోనికి వెళ్ళి బయటకు వచ్చింది నేనే. మరణకరమైన పాపములోనికి వెళ్ళి జీవంలోనికి వచ్చింది నేనే. అందుకనే నా బలము, నా బలహీనత యెహోవాయే. అంతే. ఇప్పుడు అబ్రహాము అబద్ధం ఆడలేదా? శారా అయితే గుడారంలోనే ఉండి నవ్వుతుంది. ముసలి కదా, మళ్ళీ తిరిగి కాలానికి మళ్ళీ కొడుకు పుడతాడు అనగానే ఆ పొయ్యి దగ్గర ఉన్నది నవ్వేసి ఎందుకు నవ్వావు అని అడగాలి. నేను ఎప్పుడు నవ్వానంది. మరి అబద్ధం ఆడినందుకు చచ్చిపోవాలి కదా ఆ గుడారంలోనే. కనికరం వాళ్ళ మీదకి వచ్చింది. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. మంచి మనసుతోనే ఉన్నారు, కానీ భయం ఉంది కనుక ఆమె బతికి బట్ట కట్టింది. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. భయపడి ఎవడైతే భయపడతాడో, భయము భక్తి ఉంటుందో, నీతి సూర్యుని యొక్క కిరణాలు వాడిని తాకి మరణం నుంచి బయటికి లాక్కొచ్చేస్తుంది. అది భయం లేకుండా మాట్లాడామనుకోండి, అక్కడ ఫెయిల్ అయిపోతాం. వాళ్ళలో భయం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరిలో భయం ఉంది. యోధేస్క్రియత్ ఉన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగింది. నేనా అంటున్నాడు, కానీ అది భయం ఉందండి. కాళ్ళు గడిగి తువ్వాలతో జుడుతున్నా కానీ భయం ఉందండి. మీలో ఒకడు అన్నప్పుడు అందరూ ఏడుస్తున్నారు, ఈయనకి ఏడుపు రాట్లా. కఠిన గుండెలాగున్నాడు. ఏంటంట? కడుగా. మనిషి దగ్గరకు వచ్చి కాళ్ళు కడుగుతుండే ఎంత ఏడుపు వస్తుందండి మనకి. అందుట్లో ఈ దయన నేను అప్పగించింది, ఈ ప్రేమన నేను అప్పగించింది, ఈ ప్రేమన నేను నాశనం చేసింది.
యేసుప్రభు వారు అవకాశం ఇచ్చాడు. మీలో ఒక నన్ను అప్పగిస్తున్నాడు అనగానే అందరూ నేనా 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 అని అనుకున్నారు. నీవు ఆశించింది ప్రేమను కాదు, నువ్వు ఆశించింది భక్తిని కాదు, నువ్వు ఆశించింది దైవికమైన భక్తిని కాదు, నువ్వు ఆశించింది డబ్బు సంచిలో దొంగతనం. ఎన్నోసార్లు యేసుప్రభు వారు చూశాడా దొంగతనం చేయటం. అయినా కానీ ప్రేమిస్తూనే ఉన్నాడు. తాకడి పెట్టొచ్చి బేరం పెట్టి వచ్చింది కూడా తెలుసు ఆయనకి. మళ్ళీ చక్కగా ముద్దు పెట్టి అప్పగించాడు. ఎంత ప్రేమకి కపట ప్రేమలో భయంకరంగా ఉంటాయండి. ముద్దు పెట్టి అప్పచెప్పాడు. చూసారండి, ముద్దు ఎందుకు పెడతారు? ప్రేమ ఉంటే పెడతారు, కపటం ఉన్నా కానీ పెడతారా? నాశనం అవ్వని. నాకు బైబిల్ చదివితే అర్థం, కపటంతో కూడా పెడతారా అమ్మ నాయన అనిపించింది నాకు. యేసు ప్రభు వారిని దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకొని బోధకుడా నీకు శుభం కలుగును కాక అని అప్పచెప్పాడు. అబ్బా, ఎంత చక్కగా. నిజమండి, మరణకరమైన పాపం అంటే నేను యోధాలో చూశాను. నేనా 11 మంది అంటున్నా కానీ అంత సమయం ఉండదా? ఎంత సమయం ఉంది? 11 మంది ప్రభా నేనా. ఇక పేతురు మాట్లాడిన మాటలు మామూలుగా ఉండవు. ఎవరు నన్ను నిలువెల్లా గడుగు, ఒక చెమ్ముడు చాలతో ఇక బకెట్ తెస్తానంటున్నాడు. ఆయనకి అంత ప్రేమ. యేసయ్య మాట్లాడి ఇంకా ఇది. ఆయన కూడా ఒక రోజున ఎదురు తిరిగాడు. సైతాను దూరమగును కాక అంటున్నాడు. యేసు ప్రభుకే ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఇంకేం చెప్పాలి? సీనియర్లు అంటే ఎట్టుంటుంది వారు. అమ్మ మత్తయి సువార్త 26:33 కోడ్ అక్కడ ఉందమ్మా. వండుకొని వచ్చి ఉంటాను నాకు తెలిసి. అందుకు పేతురు నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా చూసి ఈ రాత్రి కోడి కుయ్యక ముందు చెప్పుచున్నానా నేను అతన్ని చూసి ఏసయ్యో ఎంత చక్కగా చెప్తున్నాను, నీతో నేను సత్తాను కానీ అసలు ఆ మాట ఎందుకు అంటాను ప్రభు నీకు అసలు ఏంటైనా నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు అసలు? యేసు ప్రభు అసలు నువ్వు ఇట్లా మాట్లాడొచ్చా? యేసు ప్రభుకే వేస్తున్నాడు ఆయన. పేతురు ఆయన చేయబట్టుకొని ఎవరికి ప్రార్థన చేశాడు? సైతాను ఎవరిని పట్టుకొని. మరి ఇంకేం చేస్తాం మనం? మనం ఏ స్థితిలో ఉన్నావు చూసుకోండి. ఇక నువ్వు పడిపోతావా అంటే యేసు ప్రభు పడిపోయినట్టు, యేసు ప్రభువే పడిపోయినట్టు సైతాన్ అంటున్నాడు యేసు ప్రభులో నుంచి. యేసు ప్రభు చేయబట్టుకొని పో అని ప్రార్థన చేసిన దమ్ముండవాడు ఎవరంటే పేతురే. ఇప్పుడు మనం ఈ స్థితికి వచ్చాం. ఇప్పుడు పేతురయ్య గారి స్థితికి వచ్చాం మనం. ఏదన్నా వాక్యం చెప్తే ప్రభా నువ్వు నాతోనే మాట్లాడావు, నన్ను క్షమించని మాటలు పోయి చూసావా ఎట్ట చెప్పాడు? ఏమన్నా చెప్పటం అది అట్టేనే చెప్పేది ఆయన. ఈ మధ్య మెసేజ్లు రావట్లే ఆయనకి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనందరం తెలియకుండానే మరణకరమైన పాపం మనల్ని వెళ్తుంది. నువ్వెంత పశ్చాత్తాపడితే అంత మంచిది. రోజు నిన్ను గురించి నువ్వు ఏడ్చి నీ కుటుంబం కోసం ఏడవమని అందుకే ప్రభు చెప్పాడు. రోజు లేచి నీ పిల్లల కోసం నీవు, అందుకని యేసు ప్రభు అంది, యేసు ప్రభు నువ్వు వెళ్ళిపోతున్నావా అని ఏడుతుంటే పిచ్చోళ్ళారా నేను వెళ్తున్నానని నువ్వు ఏడుతాం కాదు, నువ్వు రావాలి నేను వెళ్ళే చోటికి, నీ గురించి నువ్వేడు, నీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. ఇప్పుడు మనం అందరం తెలియకుండా మరణకరమైన దానిలోకి వెళ్ళిపోయామండి. వాత వేయబడినటువంటి మనస్సాక్షి, కఠినమైనటువంటి జీవితం, కఠినత్వం. అంటే మనకి ఏది అడ్డుపడుతుందంటే తెలుసు అనేది అడ్డుపడుతుంది. తెలుసు అమ్మ కొంచెం జరగండి, నాకు తెలుసులే, నోర్మై నువ్వే రా ఇట్రా, తెలుసు. మనం ఎట్లా అయిపోయామండి మనం. ఇప్పుడు చెప్పండి, మనం మరణకరమైన పాపంలో ఉన్నామా, మరణకరం కాని పాపంలో ఉన్నామా? చూడండి ఎంత గర్వపు ఏర్లు మనలోకి వెళ్ళిపోయినాయి. చూడండి, ఒక్కసారి చేసిన పొరపాటుకి చచ్చిపోయి సమాధికి వెళ్ళేదాకా దావీదు ఏడ్చాడు. ఒక్కసారి చేసిన పొరపాటుకి సమాధికి వెళ్ళేదాకా ఏడ్చాడంట మహానుభావుడు. అందుకనే
దేవుడే ఆశ్చర్యపోయి ఏడుపును చూసి జాలిపడ్డాడు. ఎందుకంటే మన దేవునికి కోపం ఎక్కువే, దయ కూడా ఇంకా ఎక్కువ. వెళ్ళమంటాడా? ఆయన చంపేస్తాను వెళ్ళు అంటాడా? ఇదిగో ఆహాబుని చంపేస్తాను, ఏ స్థలంలో నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకినాయో అదే స్థలంలో అతని రక్తం నాకుతీ ఆడు శాపగ్రస్తుడు, ఆడు అయిపోయాడని చెప్పు వెళ్ళు అన్నాడా? ఏలియా వెళ్ళి పాపం గబగబ వెళ్ళి, ఎంత ధైర్యం కావాలి రాజుతో మాట్లాడాలంటే, చుట్టుపక్కల ఎంతమంది సైనికులు ఉన్నారు, అంతమంది ఉన్నా కానీ వెళ్ళిపోయి ఆహాబుతో మాట్లాడాడు. ఏ స్థలంలో నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకినాయో ఆ స్థలంలోనే నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయని ప్రభు చెప్పమన్నాడు అని చెప్పాలకే ఆయన ఏం చేశాడో చూద్దాం. 21 మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనానికి వెళ్ళిపోతాం. ఆ మాటలు విని వస్త్రాలు చింపుకొని గోనెపట్టు కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్టు మీద పరుండి వ్యాకులు పడుచు కేకలేయచ్చు, యెహోవా ప్రార్థన చేయి, క్షమించిండు ఆయన, నాకు ఈ స్థితి వద్దు, నేను తెలియక చేశాను ఏదో అన్నాడు. అనగానే ఏలియాని పిలిచాడు దేవుడు. పిలిచి అన్నాడు, ఏలియా చూసావా ఆహాబు నాకు భయపడ్డాడు. చప్పట్లు కొట్టి గట్టిగా, భయపడేవాడుంటే ఏ పాపమైనా క్షమించబడుతుంది. చప్పట్లు కొట్టి గట్టిగా, భయం భయం, దేవుని భయం, మనుషుల భయం మనకుండాలి. అది లేకపోతే మాత్రం ఫెయిల్ అయిపోతాం. ఈ రోజున భయం, ఆహాబు నాకు భయపడ్డాడు. అబ్బా అసలు ఆ మాట అండి. అందుకనే యోనా ప్రభు మీద అలిగింది, నాకు తెలుసయ్యా నువ్వు కరుణించేవాడు అని నాకు తెలుసు, అందుకనే అసలు నేను అలిగిపోయింది అంటున్నాడు ఆయన. ఆయన పంది రెండు పొంగాలను ఏమంటున్నాడు, దేవునితో ఏమంటున్నాడు యోనా? అందువల్లనే నీ కటాక్షము, జాలి, బహుశాంతం, కృప దేవుడు అని నాకు తెలిసే నేను పరిగెత్తట్టు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళందరిని పొగుడుతావు, నన్ను తిడతావు. రేయ్ నినివే పట్టణం మొత్తం నాశనం చేసేస్తాను అన్నావా, వాళ్ళని బాగానే పొగుడుతావు, నన్ను తిట్టేస్తావు. నాకు తెలుసు అయ్యా, నీ మనసు నాకు తెలుసు, అందుకని నేను తార్షీషు పరిగెడుతుంటే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చావు నాయన అని దేవుని మీదే మాట్లాడాడు మహానుభావుడు. ఇప్పుడు యెషయా పాపం ఎక్కడో ముసలి ఆయన ప్రార్థన చేసుకుంటుండే, యెషయాలే ఈజీగా దగ్గరికి పో, ఆడు చచ్చిపోతాడని చెప్పి రేపొద్దున బతకడని చెప్పి అన్నాడా? సరే పాపం ముసలి ఆయన ఎట్టగట్లు లేచి ఆడవుడు చేసి ఆ రాజు దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్పాడు, అయ్యా నువ్వు చచ్చిపోతావంట, ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు దేవుడు, నువ్వు రేపు ఉండవు అని చెప్పేసి వస్తున్నాడు. చెప్పేసాను అని నెమ్మదిగా సర్దుకుంటూ నెమ్మదిగా వస్తున్నాడు. గేటు దాటక ముందే అంటున్నాడు, యెషయా చూసావా ఇజికియాని చూసావా, నువ్వు ఇజికియాని చూసావా, ఆడంత మంచోడు నీకు తెలుసా అంటున్నాడు. మళ్ళీ ఇంకేం చెప్పాలిక, ఏం చెప్పాలి? ఎందుకని దేవునికి భయపడితే చాలు మీరందరూ బతికిపోతారు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. భయము, భక్తి, విధేయత ఎవరికి ఉంటుందో వాళ్ళు నువ్వు అనుకున్న గమ్యస్థానానికి చేరుతావు. నీవు కోరిన ఆ రేవుకి వెళతావు. ఈ మూడే దేవుని యందు భయము, భక్తి, విధేయత. అందుకనే మరణకరమైన పాపములో మనం ఉన్నాం, దాని నుంచి బయటికి రావాలి ఇప్పుడు. అందుకని మరణ పాశములను చుట్టుకొనగను, బంధకములు నన్ను పట్టి గట్టిగా పట్టుకున్నాను, వాటి నుంచి యెహోవా నన్ను విడిపించినని మహానుభావుడు మరణకరమైన పాపములోనికి వెళ్ళి దాని నుంచి విడుదల పొందినాక రాశాడు ఈ అధ్యాయం. ప్రపంచంలో మరణం నుంచి విడిపించగలిగినటువంటి శక్తి నీకొక్కడికే ఉంది, అందుకే నీ చేతిలో పడతానిక, నా తండ్రి ఇంటి వారిని నన్ను చంపేసేయమన్నాడు. అందుకని నేను చంపను కానీ నిన్ను శిక్షిస్తానని శిక్షించాడు దేవుడు. ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరుడా, అబ్రహాం ఎందుకు క్షమించబడ్డాడు? భయం ఉంది కనుక. శారా ఎందుకు క్షమించబడింది? భయం ఉంది కనుక. యాకోబు అసలు ఎందుకు క్షమించబడ్డాడు? చీటర్. అటువంటి చీటర్ని ప్రార్థనాపరుడిగా మార్చేశాడు దేవుడు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనాపరుడిగా మార్చేశాడు, ప్రార్థనాపరుడిగా మార్చేశాడు. అందుకని మనందరం చీటర్లమే. మనందరినీ ఇజ్రాయేలుగా మార్చాలి దేవుడు, మంచి భయభక్తులు కలిగిన వారిగా మార్చాలి.
మంచి నాణ్యమైన వస్తువులుగా మార్చాలి. కనుక వలలో పట్టిన చేపలు 3 రకాలు ఉంటాయి. నాణ్యమైన చేపలు ఒక దానిలో వేసాడు, నాణ్యం తక్కువ చేపలు ఒక దానిలో వేసాడు. యేసు ప్రభు ఉపమాన రీతిగా చెప్పాడు. వలలో చేపలు పట్టాడంట, చేపలు బట్టి విలువైన ఒక దాంట్లో వేసాడంట, విలువ లేని ఒక దాంట్లో వేసాడంట. మత్తయి సువార్త 13. మరియు పరలోక రాజ్యం నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నవి. నిండినప్పుడు దానికి దరికిలాగే మంచి వాటిని గంపలో చేర్చి, అది మనందరం చేపలమే. ఏ చేప? నాణ్యం కలిగిన చేపలా, మంచి చేపల? మీరందరూ గమనించాలని మనం చేస్తున్నాను. నాణ్యము కలిగిన చేపలుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ రోజున మనం నాణ్యము కలిగిన వాళ్ళమే అని నువ్వు అనుకోవద్దు. ప్రభువా, నేను ఏ స్థితిలో ఉన్నాను నన్ను జ్ఞాపకం చేసుకో, నేను మరణకరమైనటువంటి పాపంలో ఉన్నాను, నన్ను క్షమించమని మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచుకోండి. మరణపాశములో నుండి మమ్మల్ని బయటికి లాగే దేవుడు నాయనా, నీ అందు భయభక్తులు కలిగి విధేయత కలిగి జీవించినప్పుడు మరణపాశములో నుంచి విడిపించావు. మేమందరం తండ్రి మరణపాశము చుట్టుకున్న వారుగా ఉన్నాం. మాకు విడుదల విమోచన కలుగజేసి మీరు మాత్రం మహిమ పొందమని ఈ పరిచర్య అంతటిని కనికరించండి, మేలుతో నింపండి. మీ దయా కిరీటమును మాకు అనుగ్రహించండి, మీ కృపను మాకు అనుగ్రహించండి. ప్రభు, ఒక్కొక్కరిని దేదీప్యమానంగా వెలిగించండి. చూపులో, మాటలో, ప్రవర్తనలో నాణ్యము కలిగిన వారిగా మమ్మల్ని మార్చి విధేయత తగ్గింపును మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి నామములో కృపలో భద్రపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందమని, మళ్ళా క్షేమంగా సమాధానంతో గృహాలు నడిపించండి. వారి కష్టాన్ని దీవించండి. వ్యాపారాలు, కూలి పనులు, ఉద్యోగాలు, పశువులను, భూఫలాలను దీవించి మేలుతో నింపండి. దేదీప్యమానంగా మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడి విధేయత, ప్రతి కుటుంబం విధేయత కలిగి జీవించి, నేను నా ఇంటి వారు విధేయత కలిగి జీవించే భాగ్యాన్ని కలుగు చేయమని, పశ్చాత్తాప హృదయాలు కలుగు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు సదాకాలం